ఓకే, సో మీలో కూడా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. సో ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఎలాగో ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ దాకా వచ్చే వాళ్ళు ఈ రౌండ్స్ లోనే గెలుస్తారని కాదు. సో హూ ఇస్ మోర్ క్రేజీ అంతే. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. దట్స్ వాట్ ఎక్స్ప్రెస్ ఆజాయిస్. సో ఇక్కడ రౌండ్స్ గానీ, పోడియంలు గానీ, స్కోర్లు గానీ ఏమీ ఉండవు. మీ ఇష్టం. మీరందరూ ఎంత ఎంటర్టైన్ చేస్తే అంత ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్. సో వాళ్ళని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మీలో స్పెషల్ టాలెంట్స్ బయటికి తీసుకొస్తున్నారా? మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో డైలాగ్ చెప్తా. యాక్షన్. క్షమించేశాడా? పోనీ కాళ్ళు పట్టుకోలేకపోయావా? రాస్కెల్ వాడిన నన్ను మాటలు అంటుంటే 2 పికల్స్ పోయి సారీ చెప్తావా? అయినా నీకు స్వీట్స్ తినడం ఇష్టం ఉండదు, నిన్న సంగీత్లో తిన్నావు. నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, నిన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయావు. నీకు తప్పు లేకుండా నువ్వు సారీ చెప్పావు, ఇవాళ చెప్పావు. దిస్ ఇస్ నాట్ యు ప్రదీప్, నువ్వు మారిపోయావు. మన అభిప్రాయాలు, ఆలోచనలు, టేస్ట్లు అన్ని ఒకటి అయితే నాకు ఇంత కోపం వస్తుంటాను, ఇంత కూల్గా ఎలా అంటున్నా? వెరీ గుడ్, సూపర్. నేను కూడా తాప్సీ గారితో మాట్లాడి దీని గురించి తెలుసుకుంటాను. అండ్ ఎస్, ఇంకా డైలాగా? ఓకే, యాక్షన్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 1000 మందిని ఒకేసారి పంపు, నరకి పంపిస్తా. స్టార్టింగ్ లో అయితే షేర్ ఖాన్ ఈయన ఫ్రెండ్స్ అన్నట్టు, ఇదిగో ఒక్కొక్కడిని కాదు. కోపంగా డార్లింగ్, వార్నింగ్. ఓకే, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. వాడు దూరంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు షేర్ ఖాన్? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు, నరకి పంపిస్తా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. సన్నీ. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మొగాడు బాగుపడే చరిత్రలో లేదు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఓకే, ఇది రజనీ గారి స్టైల్లో చెప్పు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు, ఆడమగవాడు. ఈ ఆడమగవాడు ఎవడు? టేక్ 32 యాక్షన్. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వెరీ గుడ్. ఎస్, చెప్పండి. ఓకే వర్ష, మీరు చెప్పండి డైలాగ్. ఈ చదువులు ఇవన్నీ నా వల్ల కావట్లే నాన్న, త్వరగా పెళ్లి చేసేయండి నాకు. ఓకే అమ్మా. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు. మా వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు నీకోసం, ఆగుమా. ఇప్పుడు చెప్పు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే, కానీ ప్రదీప్ ఒక్కసారి చెప్తే ఒకటేసారి చెప్పినట్టు. ఆవిడ అరుస్తారని చెప్పి మనకంటే గట్టిగా అరిచేసి తొందరగా ఫినిష్ చేసి. ఒక జోక్. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటుంటారు అనమాట. అమ్మాయి అంటది అబ్బాయితో, ప్రదీప్ నాకు రాత్రి ఒక కళ వచ్చింది అంటాడు. ప్రదీప్ అంటాడు, డార్లింగ్ ఏం కళ వచ్చింది అంటాడు. రాత్రి నువ్వు నాకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చినావు అని అమ్మాయి అంటది. అవునా, నాకు కూడా రాత్రి ఒక కళ వచ్చింది, దాని బిల్లు మీ అయ్యనే కట్టిందని. ఓకే, మీ టాలెంట్స్ ఇలా ఉన్నాయి, నేను కూడా నా టాలెంట్ వాడతా. మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతా, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఓకే మేడం గారు, మీరు ఎవరికి పళ్ళు ఊడితే మళ్ళీ రావు? ముసల వాళ్ళకి. పైన ఫస్ట్ నుంచి 3rd పర్సన్, చచ్చిపోయిన వాళ్ళకి. మైక్ ఆవిడకి ఇవ్వమా, నీ పక్కన ఆవిడకి ఇవ్వండి. మేడం గారు చెప్పండి. కుక్కకి. కుక్కగా? ఓకే, ఎస్. హోమ్కి, దువ్వెన. రైట్ ఆన్సర్. ఎస్. ఇప్పుడు సీరియస్ క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ మీరే కనుక పొలిటీషియన్ అయితే, మీరే కనుక ఎలక్షన్ లో నుంచుంటుంటే, మీరు ప్రజలకి ఏమని ప్రామిస్ చేస్తారు? ఓన్లీ వీకెండ్స్ కాలేజ్ ఉండాలి. ఏం చెప్పినా నువ్వేమన్నా అంటే, ప్రియమైన ప్రజలారా మీకోసం అని చెప్పమ్మా. ఇప్పుడు ప్రియమైన ప్రజలారా మీకోసం ఓన్లీ వీకెండ్స్ లోనే కాలేజ్ ఉండాలి. మనకి దొరికేదే బయట తిరగడానికి వీకెండ్స్, దాంట్లో కాలేజ్ పెడతారమ్మా? వీకెండ్స్ ఉండాలి. నేనయ్యా నీకు ఓటు. ప్రియమైన ప్రజలారా
ఎడ్యుకేషన్ వితౌట్ ఎగ్జామినేషన్. వెరీ గుడ్ అమ్మా. నేను కష్టపడి దాచుకున్న చీటీలను ఏం చేసుకోవాలి అంకుల్? ఎస్. ప్రియమైన ప్రజలారా, మీకోసం నన్ను గెలిపిస్తే అమ్మాయిలందరికీ మేకప్ కిట్ ఫ్రీగా పంచుతా. జిందాబాద్ జిందాబాద్. అంకుల్ అన్న జిందాబాద్. అంకుల్ అన్న జిందాబాద్. అంకుల్ అన్నకే మన ఓటు. థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నరా, ప్రతి అబ్బాయికి నేను ఒక బీర్ బాటిల్ కొనిస్తా. అప్పుడు డైలీ అయితే మామూలు కొంచెం ఆలోచిస్తారు. డైలీ వీకెండ్ స్పెషల్. బీర్ అక్కకి మన ఓటు. బీర్ అక్కకి మన ఓటు. థ్యాంక్ యూ. ప్రియమైన ప్రజలారా, నన్ను గెలిపిస్తే మ్యాథ్స్ 1 అనే తలకాయ నొప్పి తీపిస్తా. మ్యాథ్స్ 1 వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఫైనల్ ఇయర్ వరకు ఉంది నాకు అది. వెరీ గుడ్, సూపర్. ప్రియమైన ప్రజలారా, మీకోసం ఉమెన్స్ కాలేజ్ లో యంగ్ లెక్చర్స్ ని యంగ్ బాయ్స్ లెక్చర్స్ గా పెట్టిస్తా. ప్రాబ్లం ఏం లేదు. ప్రియమైన ప్రజలారా, ప్రజలు కొంచెం దూరంగా ఉన్నారు, గట్టిగా చెప్పమ్మా. ప్రియమైన ప్రజలారా, నన్ను గెలిపిస్తే నేను యాడ్స్ లేకుండా సీరియల్స్ పెట్టిస్తా. వెరీ గుడ్. ఆంటీలు ఎంత ఆనందపడతారు. యాడ్స్ లేకుండా సీరియల్ పెట్టిస్తుందంట ఆవిడ. ప్రియమైన ప్రజలారా, ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చిన వాళ్ళందరికీ ప్రదీప్ తో సెల్ఫీ ఫ్రీగా ఇప్పిస్తా. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? పొలిటీషియన్ నువ్వు అయితే పని నాకు పెట్టావమ్మా. ప్రియమైన ప్రజలారా, నన్ను గెలిపిస్తే నేను ఎక్స్ప్రెస్ రాజాన్ని గిన్నిస్ రికార్డ్ లో ఎక్కిస్తా. ఎక్స్ప్రెస్ రాజానా గిన్నిస్ రికార్డ్ ఎక్కిస్తా? నేను స్టేజ్ ఎక్కితే చాలు నాయన, నాకు అవి ఇవి వద్దు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, సో స్వీట్. గ్యారంటీ గిన్నిస్ బుక్ కి వెళ్ళొచ్చు తెలుసా? ఇన్ని అద్భుతమైన బుర్రలు రోజు ఇక్కడికి వస్తున్నాయంటే నిజంగా ఇట్స్ మిరాకిల్. ఇట్స్ గణిత శాస్త్రంలోనే ఇట్స్ మెడికల్ మిరాకిల్. ప్రియమైన ప్రజలారా, లవర్స్ కి మొబైల్ రీఛార్జ్ ఫ్రీ. మాలాంటి సింగిల్ వాళ్ళకి మొబైల్స్ ఫ్రీ. మొబైల్స్ ఫ్రీ. ఎస్. టవర్ అక్కకి జిందాబాద్. టవర్ అక్కకి జిందాబాద్. అమ్మా సిగ్గుపడితే ఓట్లు రావు. ప్రియమైన ప్రజలారా, నన్ను గెలిపిస్తే ఎగ్జామ్స్ తీసేస్తా. డోంట్ వేస్ట్ ద ట్రీస్. ఓ పేపర్ కాపాడడం కోసమా? ఇంకా నేను ఆన్లైన్ రాయిపిస్తా అయితే గ్యారంటీ ఎగ్జామ్లు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రియమైన ప్రజలారా, నన్ను గెలిపిస్తే నేను ప్రదీప్ కి సెక్యూరిటీ కల్పిస్తా. ఒకసారి నుంచోమను, ఇలాను. ఎస్, తప్పకుండా నువ్వే సెక్యూరిటీ కల్పించాలి. ప్రియమైన ప్రజలారా, మీరు కొట్టిన ప్రతి బంక్ కి 100 రూపీస్ పెట్రోల్ ఫ్రీ. ఎన్ని క్లాసెస్ బంక్ కొట్టినా 100% అటెండెన్స్. ఇంకా ఉన్న మనోళ్ళకి అందరికి M1 బ్యాక్లాగ్స్ క్లియర్ చేపిస్తా. కాలేజీకి రావాలా రావక్కర్లేదా? రావాలి, ఇష్టం ఉంటే. ఇష్టం ఉంటే ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటది కాలేజ్ లో. మీరు తప్పకుండా మినిస్టర్ అవ్వాలి సార్. మీరు అవ్వాలి. మన చర్చా వేదిక ముగించాం మనం. అండ్ చాలా అద్భుతమైన క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు అందరూ. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట. నేనే పుట్టు పుట్టు మా పక్కన
నింపు